రాబోయే అంటే ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఏ విధంగా మేము ఆల్ ఇండియా లాయర్స్ తరఫున ఎవరిని నిలబెట్టాలి, ఏ విధంగా గెలిపించుకోవాలనేటువంటి అంశం, అదేవిధంగా న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి ఇతర సమస్యల మీద ఈ సమావేశంలో మేము చర్చించబోతా ఉన్నాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కి నేను అంటే శంకర్ రాజేంద్ర ప్రసాద్ని, అదేవిధంగా నెల్లూరు నుంచి సత్తు అంకయ్య గారు ఇద్దరం పోటీలో ఉన్నాం. రాష్ట్ర కమిటీ ఇంతకుముందు అది నిర్ణయించడం కూడా జరిగింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఎన్నికలు జరగటం, మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున కంటెస్ట్ చేయటం, బార్ కౌన్సిల్కి ఎన్నికవటం జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేటువంటిది న్యాయవాదుల సమస్యలతో పాటుగా సమాజం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. గతంలో కరోనా సమయంలో న్యాయవాదుల తరఫున న్యాయవాదుల కోసం మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం, అదేవిధంగా న్యాయవాదులకి మేము సేవా కార్యక్రమాలు చేయటం, నెల్లూరులో కూడా ఏంటంటే అనేక సందర్భాల్లో ఆ కరోనా కాలంలో ఉచిత భోజనాలను సప్లై చేయటం అన్నీ కూడా విషయాలు తెలుసు. అంతేకాకుండా సామాజిక సమస్యలు తీసుకున్నప్పుడు గతంలో ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు కానివ్వండి, అదేవిధంగా GO1 అంటే ప్రదర్శనలకు నిషేధిస్తూ చేసినటువంటి వాటికి కూడా మేము వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయటం కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం కూడా జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక మంది భూ నిర్వాసితుల సమస్యలను, భూమిని కోల్పోతున్నటువంటి వాళ్ళ సమస్యల నుంచి కూడా మేము పనిచేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. అదేవిధంగా న్యాయవాదులకి స్టైఫండ్ ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా డెత్ బెనిఫిట్ పెంచాలి అనేటువంటి అనేక విషయాల్లో మేము పాటుపడుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో బార్ కౌన్సిల్ని కూడా మేము ఒక వేదికగా న్యాయవాదుల సమస్యలు పరిష్కారం చేసేదానికి ఒక వేదికగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఇకపోతే న్యాయవాదులుగా మేము పోటీ చేసేటప్పుడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ పోటీల్లో ఏ విధమైనటువంటి అక్రమ పద్ధతులకు పాల్పడకుండా వృత్తి విలువలను కాపాడుతూ ఈ వృత్తికి ఉన్నటువంటి నోబెల్ ప్రొఫెషన్ అనేటువంటి పేరుని నిలబెట్టడం అనేటువంటిది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. అనేక సందర్భాలు అనేక మంది అభ్యర్థులు వచ్చి ఓటర్లని ప్రభావితం చేసేదానికోసం, ప్రలోభ పెట్టేదానికోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా మేము చూస్తూ ఉన్నాం. అది వృత్తికి మంచిది కాదు, వ్యవస్థకి మంచిది కాదు. అటువంటివి వాటికి దూరంగా ఉండాలని కూడా మేము న్యాయవాదులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే న్యాయవాదుల కోసం, ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళనే ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది కూడా న్యాయవాదులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అభ్యర్థులుగా వృత్తి విలువలను కాపాడుతూ న్యాయ వ్యవస్థ యొక్క హక్కుల్ని, న్యాయవాదుల యొక్క హక్కుల్ని కాపాడుతూ ముందుంటున్నాం అనేటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అందుకని మేము ఈ రోజున రాష్ట్ర కమిటీ ఇక్కడ చర్చించి మా విధి విధానాలను ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం.